హలో ఆల్, నేను ఈరోజు గుంత పొంగనాలు చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. గుంత పొంగనాలు రెండు రకాలుగా చేస్తారు. దోసల పిండితో చేసుకోవచ్చు, అలాగే ఇడ్లీ పిండితో చేసుకోవచ్చు. ఇడ్లీ పిండితో చేసుకునేవి చాలా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ఇడ్లీ పిండిని ఈ విధంగా తీసుకొని దాంట్లో కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ, అలాగే 2 పచ్చిమిర్చి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. తగినంత ఉప్పు కూడా వేసుకోండి. నేను ఇక్కడ జీలకర్ర కానీ వాము కానీ వేసుకుంటాను. చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేసి చూడండి. తగినంత జీలకర్ర, అలాగే ఆవాలు, సన్నగా కట్ చేసి తురుముకున్న కరివేపాకు లేదా కొత్తిమీర వేసుకోండి. నేను ఇక్కడ కొత్తిమీర వేయట్లేదు. కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి ఇంకా ఇష్టమైతే బీట్రూట్, క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఓన్లీ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని చేసుకుంటున్నాను. ఈ విధంగా కరివేపాకును రెబ్బల్లా తుంచుకొని వేసుకోవాలి. మనకి చాలా కరకరలాడుతూ వస్తాయి ఈ పునుకులు అనేవి. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మనం గుంత పొంగనాలు బాండీని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఈలోపు సిమ్లో పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ విధంగా మనం పునుకులు వేసుకోవాలి. పునుకులు వేసుకొని రెండు వైపులా దోరగా కాల్చుకోవాలి. సిమ్లోనే మనం 5 నుంచి 6 నిమిషాల టైం అయితే పడుతుంది. లో ఫ్లేమ్ మీద కాల్చుకుంటే మనకి చాలా క్రిస్పీగా కరకరలాడుతూ అయితే వస్తాయి. ఈ విధంగా మనం అన్ని గుంతల్లో పిండి వేసుకొని సిమ్లో మూత పెట్టేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 4 నుంచి 5 నిమిషాల వరకు కాల్చుకుంటే ఎంతో రుచికరమైన గుంత పొంగనాలు అనేవి రెడీ అవుతాయి. రెండు వైపులు కాల్చుకోవాలి. ఇవి దోశలు అయితే ఒక్కవైపు కాల్చుకున్నా పర్వాలేదు, కానీ ఇవి ఇడ్లీ పిండితో మనం వేస్తున్నాం కదా, అందుకని రెండు వైపులా కాల్చుకుంటే చాలా బాగుంటుంది. ఎంతమందికి గుంత పొంగనాలు అంటే ఇష్టం? మనకి బజ్జీలు అలా ఆయిల్ ఫుడ్ తినాలి అని అనిపిస్తుంది కదా, కానీ ఎక్కువ ఆయిల్ ఫుడ్ తినకుండా మన కరకరలాడితే బజ్జీలు కానీ పునుగులు కానీ తినాలనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేస్తే చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇడ్లీ పిండితో అయితే మూత పెట్టేసుకున్నాను. అన్నీ వేసేసుకొని మీకు ఇంకా ఆయిల్ ఎక్కువ కావాలనుకుంటే పైన కూడా చిన్న స్పూన్తో వేసుకోండి. మొత్తం అంతా స్ప్రెడ్ చేస్తూ వేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులు 5 నిమిషాల తర్వాత మూత తీసి చూశాను. రెండు వైపులు కాల్చుకోవాలని చెప్పాను కదా, రెండో వైపు కూడా తిరగేస్తున్నాను. మనం ఎక్కువ ఆయిల్ వేసుకుంటే ఇంకా గోల్డెన్ కలర్ వచ్చి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను తక్కువ గ్రీస్ చేశాను కాబట్టి ఈ విధంగా ఈ కలర్ అనేది వచ్చింది. మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ చిన్న పునుకులు అనేవి వేసుకున్నాను. ఈ విధంగా టర్న్ చేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి. కాల్చుకొని మనం ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఇడ్లీ పిండితో గుంత పొంగనాలు అనేవి రెడీ. చాలా అంటే చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నేను ఈరోజు పల్లీ చట్నీ చేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది. శనగపిండి చట్నీ లేదా చింతామణి చట్నీ అంటారు కదా, అల్లం చట్నీ, ఏ చట్నీతో తీసుకున్నా సూపర్ సూపర్ అంటే సూపర్ ఉంటాయి. కానీ వేడి వేడిగా తినాలి. ఇవి చల్లారిపోతే వీటిలో టేస్ట్ అనేది అంత ఉండదు. క్రిస్పీగా వేడి వేడిగా ఉన్నప్పుడు చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటాయి. పిల్లలు, పెద్దవాళ్ళు, అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు తీసుకోవచ్చు. మనం ఈవెన్ సాంబార్తో కూడా తీసుకోవచ్చు వీటిని. చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ విధంగా అన్నీ మనం కాల్చుకొని మనకి ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్ బాయ్.